అల్లిపర్లను పుట్టాం, అల్లిపర్లు పెరిగాం. మీ రెట్లు బిడ్డతోటి మేము పైకి రాగలుగుతున్నాం. మా బిడ్డలు మమ్మల్ని చూడలేదు, మమ్మల్ని ఏమి చూడలేదు. మేము పడుతున్నాం. మీ రెట్లు అనుకూలంగా మా కడుపు నింపుకొని మేము బతుకుతున్నాం. ఎందుకంటే మీరు బాగా సుఖంగా ఉంటేనే మా కడుపు నింపుతుంది, మా చల్లగా ఉంటాం. మీరు బాగుంటేనే బాబు చల్లగా ఉంటాం. జై చంద్రబాబు నాయుడు. నేను చచ్చిపోతాక నువ్వే ఉండాలి పదవిలో ప్రభువా నాయనా. ఇదిగో ఏసయ్య నీ గెలిపిస్తాను, నువ్వే వస్తావు ఈ చుట్టుకోవడం. నాకు ఆనందంగా ఉంది. ఇప్పుడు పెంచేవాళ్ళ సంతోషం కాదు కానీ మంచి పనులు చేసావు నాయన, మంచి పనులు చేసావు. నా కోసమని కాదు, ప్రజలు అందరూ సంతోషిస్తున్నారు. ఊర్లన్నీ బాగుపడ్డాయి ఆయన. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనగా తండ్రి, ఎక్కడ మూల పడి ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఇంట్లో ఉంటున్నారంటే నీ వల్లే. నీ వల్లే ఒక ఇంట్లో ఉంటున్నారు, తలుపేసుకుంటున్నారంటే నీ వల్లే. పిల్లలు చదివించుకుంటున్నారంటే నీ వల్లే. బాబు డాక్టర్లు ఎందరో బాగుపడుతున్నారు నాయన. నువ్వు ఇంకా రావాలి, ఇంకా మంచి మంచి పనులు చెయ్యాలా, ఇంకా నువ్వు 100 ఏళ్ళు వర్ధిల్లాలి తండ్రి. నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకని నువ్వు దీవింపబడాలా, నా ఆశీర్వాదం నీకు ఉండాలి. ఈ చుట్టూ నువ్వే గెలవాలా, గెలుస్తావు తండ్రి. నాకు తెలుసు, నాకు ఆ నమ్మకం. ఎంతమంది ఎన్ని చెప్పినా నీకే ఓటు, మా ఓట్లన్నీ నీకే ప్రభా. పెన్షన్ ఇచ్చారు, ఇంతవరకు మేము ఆయన ఇచ్చిన పెన్షన్ అందుకున్నాము. తదుపరి మీరేమో వచ్చిన తర్వాత 1000 రూపాయలు చేస్తారు. 1000 రూపాయల తర్వాత ఇప్పుడు 2000 ఇస్తున్నారు. మాకందరికీ మీరు రక్షించినట్లు లెక్క, అన్నదానం చేసినట్లు లెక్క. అర్థమైందా? మీరందరూ పవిత్రంగా ఉండి మళ్ళీ మీరే రావాలని మా కోరిక. మీ పిల్లలు మీరు అంతా క్షేమంగా ఉండాలా. మాకు పవిత్రంగా చూస్తున్నారు. మీ అన్నదానం, మీరు ఇచ్చిన అన్నదానంతో మేము బ్రతుకుతున్నాం. మా కొడుకులతో లెక్కలేదు, మీరు ఇచ్చి మీరే మా కొడుకు. చంద్రబాబు నాయుడికి నాయన. నా పేరు నోకారమ్మ, బొడ్డు నోకారమ్మ. తుఫానికి 5000 ఇచ్చావు నాకు. నాకు అన్ని బాధలైనా నా మనడాలు బాగోపోతే 50,000 ఇచ్చావు. దేవుడు నాటాడు మాకు. నెలలకి మాకు అన్నం పెడతాను. దేవుడివి మాకు. దేవుడి కంటే ఎక్కువ మాకు. నెలలకి మాకు బుట్టి పెడతాను, రూపాయి బియ్యం ఇస్తాను. ఆ బియ్యమే తింటానమ్మ. ఇస్తాను జాతర లేకుండా మా తండ్రి ఉన్నాడు అనేసి మా బాధపడతాను. మాకు ఎంత సరదాగా ఉంటుందో. నువ్వు వచ్చిన కాంచి మాకు మా ఎక్కిన కాంచి తెలుగుదేశం మాది, తెలుగుదేశం ఓటు మాది. చంద్రబాబు నాయుడికే మాకు ఓటు, మా ఓటు. తుఫానికి ఎంత సౌకర్యం చేసావో మాకు. దేవుడు మాకు దేవుడి కంటే ఎక్కువ. నా మనరాలు డబ్బులు లేక హాస్పిటల్ ఉంటే ఇలాగా ఆ బాబు కాడికి వెళ్తే 50,000 ఇప్పించాడు నాకు. నా మనవడే బతికించా బాబు. మాకు దేవుడు నువ్వు. నాయుడికి నా వందనాలు. ఆయన మళ్ళీ మా జనంలోకి రావాలి. ఆయన మాకు ఇచ్చిన పింఛనీతో కోటు పాడెత్తాలి. ఆయన సిరి సంపదలు కలిగి ఉండాలి. వాళ్ళ బిడ్డ పాప చల్లగా ఉండాలి. మాకు ఇచ్చాడు కాబట్టి మా కొడుకులాగా మా బిడ్డలాగా మేము చూసుకుంటున్నాం. మా జనానికి అతనికే మా ఓటు వేసుకొని పదిస్తాం. అతని పాదాలకి మా కోట్ల స్థుతులు సూత్రాలు అర్పిస్తున్నాం. ఆ తండ్రి గెలుస్తాడు, ఆ నమ్మకం మాలో ఉంది. సీఎం అంటే మనసులో ఉన్న దేవుడు. ఆ దేవుడి కోసం చెప్పుకున్నా సరిపోదు. కొడుకు ఇవ్వలేదు, కూతురు ఇవ్వలేదు, 1 రూపాయి. సీఎం 1000 రూపాయల నుంచి 2000 చేశారు. అతను మించిన దేవుడే మాకు లేడు. చచ్చిపోయిన వరకు అతను రుణపడి మేము ఉంటాం. మాకు ఏ విధంగా అన్ని విధాలా సాయం చేశారు. కేజీ రూపాయి బియ్యం ఇప్పించారు ఉచితంగా. సంక్రాంతి వస్తే పప్పులు ఉప్పులు ఉచితంగా ఇస్తున్నారు. దేనికైనా సాధారణ నక్షత్రం భార్యని రూపాయి లేక తిండి లేక చచ్చిపోయిన టైంలో 35,000 కేజీ కార్డు ఇప్పించారు. అతను మించిన దేవుడే లేడు నా దృష్టిలో. జై చంద్రబాబు నాయుడు.